నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తారండి మీరు? జ్వరం ఉంటానమ్మా, కాల్ చేయరాదమ్మా, కాల్ రాదు చేయరాదు, పచ్చివాత వచ్చి కాల్ చేయి పడిపోయిందమ్మా, బీపీ వచ్చి షుగర్ ఉంది, బీపీ ఉన్నది, అన్ని జబ్బులు వచ్చింది, ఎండిపోతే అరిగిపోయింది, మక్క అరిగిపోయింది, గుండుకొని నట్టం అట్లట్ట అన్నీ అరిగిపోయిన ప్రాబ్లం ఉన్నది. అయితే అమ్మ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన అనేది కొనసాగిస్తున్నారు. మరి ఎలా ఉందమ్మా అసలు ఈ పరిపాలన అనేది? బాగుందా బాగాలేదా? బాగుందమ్మా. బాగుందా? ఏంటమ్మా ఏం నచ్చింది మీకు అసలు? నాకు ఇదే నచ్చింది. ఏంటి ఏం నచ్చింది అసలు? ఏదైనా కాలు కాడికి వచ్చి మొండాని మోకాని కరుణ అవుతుంది, ఇంట్లో బయట రాక మామ మామ అని చెప్పారు వాళ్ళకి వచ్చి, ఇంట్లో రాకుండా డబ్బులు తిండికి ఎన్నిళ్ళు కరక్కుంటా డబ్బులు కాలు కాడికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు. బియ్యం బియ్యాన్ని బియ్యం ఇచ్చేస్తాను ఇలా వెళ్తే రోడ్డు మీద వెళ్తే మిల్లుకి వెళ్తే అట్టంటే బాగా చేస్తుంది అమ్మ, అన్ని బాగా చేస్తుంది. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదమ్మా, నెల రోజుల్లో, మరి ఎవరు కోటేస్తావు? ఈ తండ్రికి. జగన్కేనా? ఈ తండ్రి తండ్రి దేనికి? తండ్రి బాబు బాబుది ఏనా ఫ్యాన్కి వేస్తావా? అది లేకపోతే ఉండగలం మనం. అబ్బో, తెలుసుకో ఎంతకి. అయితే మిగతా నాయకులు కూడా ఇంతకు ముందు పాలన చేశారు. 14 సంవత్సరాలు జగన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు సీఎంగా చేశాడు కదా. చప్పటాపు ఎవరు చేసినాడు ఎదవా, పనికి మళ్ళీ ఎవరు చేసినాడు ఎదవా, అది చేసినాడు ఏదో. ఏం చేయలేదు, డబ్బులు ఏంటి లేవమ్మా, డబ్బులు ఎక్కడికో చెట్ల పుట్ల ఎంత డ్రెస్ వేస్తే ఇలా డబ్బులు వచ్చి అంత పోయి మరి దేవుడు ఇంటికి వచ్చేసాడు. అప్పుడే ఇచ్చాడు గోసానికి చట్టం అది ఇచ్చాడు గోసుకోడు. ఈ తండ్రి ఎక్కిన తర్వాత కాలు కాదు డబ్బులు ఏది కావాలంటే తండ్రి ఇంటికి వచ్చి చూసుకోవడం, అదొక రుట్టుకెళ్ళడం, అన్నీ దేనికి మన వెళ్ళక్కర్లేదు తండ్రికి, అన్నీ ఇంటికి వచ్చి చెప్తాను. మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని ప్రచారం చేస్తున్నాడు కదా, నేను అన్ని చేస్తాను అని అడుగుతున్నాడు కదా, ఓటేయండి అని. చేసుకొని అలాగే బాబు చెప్తాం, ఇంకేమమ్మా అంతే బాబు ఎత్తాం బాబు, నీకే పొద్దుగోలు తెస్తాం బాబు అని వెళ్తాను బయటికి, బయటకు అని వెళ్ళి కదా. బయటకన్నా కూడా మరి లోపల ఏం చేస్తావు? తండ్రి ఫ్యాన్ తండ్రికి వేస్తా. అసలు ఇంతలాగా మీరు ఎందుకమ్మా జగనే అనుకుని జగన్కే వేస్తాను అతనే ఎవరు? మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ కూడా ఓటేయండి అని అడుగుతున్నాడు కదా. చెప్తాడు ఇప్పుడు సార్లు వస్తాడు, ఎవరైనా గెలిచినాడా? ఏమైనా గెలిచినాడా? గెడగొడ్డు పోయింది కాదు కాదు సార్, ఎందుకు అది పన్నాక వాడికి ఒక సినిమా తీసుకుంటూ ఎన్నో కోట్లు వస్తాయి, సలుపు వాడికి ఎన్నో తిన్నాక అటు పోటీ చెప్తాడు, ఎవరు అటు పోటీ చెప్తాడు, ఎందుకంటే వాడు ఓటరా మళ్ళీ ఎదరనే పనికి మళ్ళీ ఎదరనే. ఇద్దరు కలిసి ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు బీజేపీ వాళ్ళు కూడా కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలరాలు వాళ్ళు మిగతా వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతేనా పోటీ చేసుకొని ఎంతమంది చేసినా గెలరా? ఎందుకు గెలరు? ఈ తండ్రి దశబాబు తండ్రికే రావాలి, దశబాబు పిల్లలు వచ్చి మా భార్య వచ్చు, ఆ తండ్రి ఎక్కాలి, మళ్ళీ ఎక్కాలి ఆ తండ్రి ఎక్కాలమ్మ. మన దేనికి వెళ్ళక్కలేదు తండ్రి ఎక్కి, అన్నీ కలకలు పడుతున్నాయి. ఇంత అభిమానం ఎందుకమ్మా నీకు అసలు? మంచి తండ్రి బాబుకు నిలువ ఉంది, తండ్రి అంత మంచివాడు, కొడుకు అంత మంచివాడు, అంతే కదమ్మా. కొడుకు తండ్రిని బట్టి కొడుకు ఇజ్జు. ముందు తండ్రి మంచి అయితే పిల్ల మంచిది అవుతుంది, అంతే కదమ్మా. అయితే రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే చేసాడో జగన్ అలా చేస్తున్నారా? కొడుకు అలా చెప్తాడు, అంటే మీద బాగా చెప్తున్నా ఇంకానా? అబ్బో, అడిగి కొన్నాళ్ళు ఉంటే చేసినో పోనో ఇంకా అతను అనుభవం లేదు, అతను బేగా తీసేసినారు అతను చూడలేక. చేసినా పోనో ఏడాది మీరు పదవి ఎక్కి అతను తీసేసారండి. తండ్రి కంటే కొడుకు చెప్తున్నాడు, తండ్రి కంటే ఎక్కువే చేస్తున్నాడు, చెప్తున్నాడు, డబ్బులు చెప్తున్నాడు తండ్రి, మా తండ్రి డబ్బులే. అయితే 2019లో ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చాడా జగన్? చేశాడు, అన్నీ చేశాడా? అన్నీ చేశాడు. అయితే ఇప్పుడు కూడా స్టార్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారు కదా, పులివెందుల నుండి ప్రచారం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడికి కూడా వైజాగ్ కూడా వస్తారు, మన వైజాగ్ వస్తారు. ఇప్పుడు చెప్పినవి కూడా మళ్ళీ చేస్తారు అని మీకు నమ్మకం ఉందా? ఉన్నది, నమ్మకం ఉంది.
చేస్తారు ఖచ్చితంగా. నమ్మకం ఉండబడికి నమ్మకంగా చెప్తాం ఆ తండ్రి రావాలి, ఆ తండ్రికి రావాలని నమ్మకంగా ఉన్నది మరి. అట్లా అదంతా దేవుడు ఏం చేస్తాడో అతను నాకు అదే భయం. నాకు అదే భయం. ఆ తండ్రి మాట్లాడుతుంది అంత మంచివాడమ్మ. మరి అంత భయపడుతున్నారు కదా, వస్తాడంటారా? నమ్మకం ఉన్నదమ్మ, నమ్మకం తండ్రి, నమ్మకం ఉన్నది తండ్రి, నమ్మకం. నమస్తే అమ్మ, మీ పేరు? అదే ఇందిరా. ఏం చేస్తారమ్మా మీరు? ఇంట్లోనే ఉంటారు. అమ్మ, ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తున్నారు కదా, ఎలా ఉంది? మీకు నచ్చిందా నచ్చలేదా? బాగుంది. ఏంటి, ఏం బాగుంది అసలు మీకు? బాగుందంటే ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు, అది మనం అలాంటి వాళ్ళకి కదా, అలా అన్ని విధాలు. ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది కదా, ఎవరు కోటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? అది ఇప్పుడు ఉన్న వాళ్ళకే కదా. జగన్కే ఎందుకమ్మా, మిగతా నాయకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఓటేయండి మాకు గెలిపించండి అని అడుగుతున్నారు. మరి వారందరినీ కాకుండా మీరు జగన్కే ఓటేయడానికి గల కారణం? ఇదేనండి, ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు, అన్నిట్లో ఏం కష్టం వాళ్ళు కూడా వస్తున్నారు చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టారు కదా, ఇంటికే రావడం అన్నీ చేయడం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది అసలు? బాగుంది. పిల్లడు వస్తాడు, అన్నీ అడుగుతాడు. అయితే మీకు రాకపోయినా ఎదుటి వరకు వచ్చినా మీకు కావాలనుకుంటున్నారు? నాకు గవర్నమెంట్ పెన్షన్ ఉంది, మిగతా వాళ్ళకి అది లేనప్పుడు వాళ్ళకి అది వస్తుంది కదా. నమస్తే మేడం, మీ పేరు? ఏం చేస్తారండి మీరు? ఇంటి దగ్గర ఉంటారు మేడం. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుందా బాగాలేదా? ఏంటండి, ఏం నచ్చింది మీకు అసలు? అన్నీ వస్తున్నాయండి, మనకి ఏది కూడా కంప్లైంట్ ఏం లేదండి, అన్నీ బాగానే చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు మన అన్ని బాగా చేస్తున్నారండి అన్నీ. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ రాబోతుంది కదండి, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మనకి, మళ్ళీ అతనే రావాలి. ఎందుకంటే మిగతా నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు మాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు కదా, మరి వాళ్ళని కాదనుకుని మీరు జగన్కే ఓటు వేయడానికి గల కారణం? మనకి ఎవరైతే ఏది చేస్తున్నారో బాగా వాళ్ళకే వేస్తామండి. మనం తిన్నది మనం ఎప్పుడు మర్చిపోకూడదు కదండి, అది మనకు గుర్తుండాలి కదా ఏదైనా సరే అనేసి. ఇప్పుడు మిగతా పార్టీ నాయకులు కూడా మాకు ఓటు వేయండి, మీకు ఇంతకంటే మంచి చేస్తాం, మేలు చేస్తాం అని అడుగుతున్నారు కదా. అలా ఊరుకొని చూడుకోండి, ఎన్ని చెప్పినా కూడా అదే అయితే అని చెప్తున్నారు కదా, మరి అవన్నీ చేస్తారేమో కదా. చేస్తే చేయండి, మనం ఏం చేయలేం కదా, వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు కదా మనకు కూడానండి. మనం జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మనం మీరు జగన్నే కోరుకుంటున్నారు. అంతేనండి. నమస్తే అమ్మా, మీ పేరు? మీ పేరమ్మా? ఏం చేస్తావమ్మా? ఏం చేయడం లేదమ్మా. అమ్మా, ఇప్పుడున్న ప్రభుత్వ పాలన అనేది చూస్తున్నారు, ఎలా ఉందమ్మా? సంక్షేమం అనేది పథకాలు అనేవి ఎలా ఉన్నాయి? బాగానే ఇస్తున్నారు. ఏంటి ఇంటికి వస్తున్నాయమ్మా. అయితే ఇంకొన్ని రోజులు ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ అన్నకే ఎందుకమ్మా? మిగతా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఉన్నారు కదా, పథకాలు వస్తున్నాయి కదా, మనకి ఎవరు మనకి ఇదైతే వాళ్ళకి. మరి వాళ్ళు కూడా పథకాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, మాకు ఓటేయండి అని అడుగుతున్నారు కదా. మరి అడిగినందుకైనా మీరు ఓటేయరా? మనకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తుంది, ఇంకేముంది. ఇంతలా అసలు ఎందుకమ్మా మీరు జగన్కే వేస్తామంటున్నారు, నచ్చింది అని చెప్తున్నారు కదా. పథకాలు కట్టేస్తాను, ఇంటికి వస్తున్నాయి కదా పెన్షన్. అయితే ఇలా ఇంటికి వాలంటీర్లు రావడం అనేది మీకు నచ్చిందా? మరి తెల్లవారిసరికి వచ్చి పెన్షన్ ఇస్తుంది కదమ్మా, ఎంత దాని గురించి చూస్తుంటాను 1వ తారీఖు వచ్చేసినప్పటికి. అయితే వాలంటీర్లు ఇలాగ వచ్చి ఇవ్వడం అనేది, వాలంటీర్లు అసలు తీసేస్తే బాగుండు అని ప్రతిపక్ష నాయకులు చెప్పారు కదా, మరి ఏమంటారు మీరు? తీసేస్తే మంచిదా, ఉంచితే మంచిది అనుకుంటున్నారా? వాళ్ళ సదుపాయం ఉంది కానీ మరి అన్నీ వాళ్ళే చెప్తారు కదా, మరి దేనికైనా వాళ్ళు చెప్తున్నారు. అది పేరండి? వర్షిణి. ఏం చేస్తారండి వర్షిణి గారు? హౌస్ వైఫ్. మేడం, ఇప్పుడున్న ప్రభుత్వ పాలన అనేది చూస్తున్నారు, గతంలో కూడా చూశారు ఎన్నో ప్రభుత్వాలు. ఏంటండి మీకు ఏం గమనించారు అసలు? మీరు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా, చెడు జరుగుతుంది అనుకుంటున్నారా? మంచిగా జరుగుతుంది, కాబట్టి కొంతమంది దీనిగా ఉపయోగించుకుంటున్నారు. అయితే మీ వరకు మీరేమనుకుంటున్నారో? అయితే ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటున్నారా, లేదంటే మిగతా ప్రభుత్వాలు, మిగతా పార్టీలకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? మిగతా పార్టీకి అయితే ఏం లేదు, ఇప్పుడు బాగుంది కదా అని చెప్పేసి చూస్తాం. మిగతా పార్టీలు కూడా నాయకులు ప్రచారాలు చేస్తూ మాకు ఓటేయండి, మేము మీకు మంచి చేస్తాం, పథకాలు ఇస్తాం, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం అంటున్నారు కదా. వచ్చి ఇప్పుడు 4 years అయ్యింది, 4 years నుంచి వేసింది కూడా
జగన్కే. తర్వాత అతనిదే బాగుంది అనిపించింది. అంతకుముందు నాకు తెలియదు కదా అలా ఉంది ఏంటని. ఇప్పుడు దాన్ని కాన్సన్ట్రేషన్ కూడా చేయం కదా, అప్పుడు ఎడ్యుకేషన్లో ఉంటాము. ఎస్ అయితే ఇప్పుడు ఈ చూసిన ఈ 4.5 సంవత్సరాలుగా అయితే మీకు ఎలా అనిపించింది ఓవరాల్గా? బాగానే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఇంకో 4 రోజుల ఎన్నికలు పవన్ కళ్యాణ్తో కలిపి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నాడు. మరి వారిద్దరికి మెజారిటీ ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చేమో కదా, ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, పైగా ఫ్యాన్స్ ఉన్నారు పవన్ కళ్యాణ్కి. మేబీ ఉండొచ్చేమో. ఇద్దరు ఇంకా బీజేపీ కూడా కలిసింది కదా, ఏమో ఉండొచ్చేమో. కానీ జగన్ రావచ్చు.